హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో నిరుద్యోగులందరికీ ముఖ్యంగా ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ లేకుండా ఒక టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ఒక సూపర్ జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ప్రపంచంలోనే లార్జెస్ట్ ఈ కామర్స్ ఏజెంట్ అయిన అమెజాన్ తమ అఫీషియల్ హియర్ ప్రో ప్లాట్ఫారం ద్వారా క్వాలిటీ అసోసియేట్ పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి ఎలాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీలు లేవు. మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. 100% ఉచితం అండి. మీలో ఎనీ డిగ్రీ అయినా, అంటే మీరు బీఎస్సీ, బీకామ్, బీటెక్, బిఏ ఇలా ఏ స్ట్రీమ్ లో డిగ్రీ పాస్ అయినా, అలాగే మీరు ప్యూర్ ఫ్రెషర్ అయినా సరే ఈ జాబ్ కి ఎలిజిబుల్. అయితే నోటిఫికేషన్ వచ్చింది కదా అని బ్లైండ్ గా అప్లై చేస్తే ప్రొఫైల్ అనేది రిజెక్ట్ అవుతుంది. అమెజాన్ వాళ్ళు ఏ సిస్టమ్ మీ అప్లికేషన్ అక్కడికక్కడే ఫిల్టర్ చేయకుండా ఉండాలంటే అసలు ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటి, ఇందులో మనం ఏం పని చేయాలి, అలాగే అప్లికేషన్ ఫామ్ లో ఏ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలో నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి ఉంచాను. ప్రతి ఒక్క ఫీల్డ్ ను ఈ రోజు వీడియోలో ఇన్ డెప్త్ గా లైవ్ గా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేసే ముందు అసలు ఈ క్వాలిటీ అసోసియేట్ అంటే ఆఫీస్ లో కూర్చొని మనం ఏం పని చేయాలో పక్కాగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇంటర్వ్యూలో మనల్ని అడిగే మొదటి ప్రశ్న ఇది అమెజాన్ లాజిస్టిక్స్ మరియు మ్యాపింగ్ టీమ్ కి సంబంధించిన వర్క్. ఇందులో మనం చేయాల్సిన 4 ప్రధానమైన బాధ్యతలు ఏంటంటే జియో కోడ్ కరెక్షన్. మనం అమెజాన్ లో అడ్రస్ టైప్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో దానికి ఒక లాంగిట్యూడ్, లాటిట్యూడ్ కోడ్ క్రియేట్ అవుతుంది. డెలివరీ బాయ్స్ ఆ కోడ్ ఆధారంగానే మన ఇంటికి వస్తారు. ఒకవేళ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ మ్యాప్ లొకేషన్ తప్పుగా చూపిస్తే డెలివరీ బాయ్స్ ఇబ్బంది పడతారు. మీ పని ఏంటంటే అమెజాన్ ఇంటర్నల్ టూల్స్ ఉపయోగించి ఆ అడ్రస్ ను వెరిఫై చేసి మ్యాప్ లో ఆ పాయింట్ ని పర్ఫెక్ట్ ప్లేస్ కి మార్చాలి. సెకండ్ వన్ ఏంటంటే మ్యాప్ ఎడిట్స్, రూట్ మేనేజ్మెంట్. ఒక ఏరియాలో కొత్తగా వన్ వే పెట్టడమే లేక రోడ్ బ్లాక్ అవ్వడమో జరిగితే వాటిని అమెజాన్ మ్యాపింగ్ సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేయాలి. అలాగే డెలివరీ ఏజెంట్ తక్కువ టైంలో అన్ని పార్సల్ డెలివరీ చేయడానికి వీలుగా సిస్టమ్ లో రూట్ ప్లానింగ్ మేనేజ్ చేయాలి. ఇక మూడోది ఏంటంటే మాన్యువల్ ఆడిట్స్. డెలివరీ బాయ్స్ కస్టమర్ ఇంటి తలుపు దగ్గర పార్సల్ పెట్టి తీసిన ఫోటోలు క్లియర్ గా ఉన్నాయా, రూల్స్ ప్రకారం డెలివరీ చేశారా లేదా అనేది మీరు ఇమేజెస్, వీడియోస్ మరియు టెక్స్ట్ రూపంలో మాన్యువల్ గా ఎడిట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ డ్రైవర్ సపోర్ట్. ఫీల్డ్ లో ఉన్న డెలివరీ పార్ట్నర్స్ కి అడ్రస్ దొరకనప్పుడు వాళ్ళ సిస్టమ్స్ ద్వారా రైజ్ చేసే టికెట్స్, ఇష్యూస్ ని సాల్వ్ చేయాలి. సో ఇంకొక ముఖ్యమైన కండిషన్ అండి, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫీస్. అంటే హైదరాబాద్ లేదా బెంగళూరు లొకేషన్ లో వర్క్ ఉంటుంది. 24/7 షిఫ్ట్స్ ఉంటాయి. రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. మరియు వారానికి 5 రోజుల పని, 2 రోజులు రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. రోజుకి 9 గంటలు లాగిన్ ఉంటుందండి. అంటే 8 గంటల వరకు 1 గంట బ్రేక్. ఒకవేళ మీకు ఎంఎస్ ఎక్సెల్, ఎస్క్యూఎల్ బేసిక్స్ తెలిస్తే అదనపు అడ్వాంటేజ్ కూడా అవుతుందండి. సో ఇప్పుడు నేను లైవ్ అప్లికేషన్ అనేది క్లియర్ గా చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూసేయండి. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. మీరు లింక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి జాబ్ డీటెయిల్స్ కనిపిస్తుంది. ఇందులో జాబ్ రోల్ దగ్గర ఆటోమేటిక్ గా క్వాలిటీ అసోసియేట్ రోల్ అని సెలెక్ట్ అయి ఉంటుంది. దాన్ని మనం మార్చలేం. కింద ఉన్న వ్యూ జాబ్ డిస్క్రిప్షన్స్ క్లిక్ చేస్తే ఈ జాబ్ ప్రొఫైల్ ఏంటో పూర్తి వివరాలు కనిపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్. ఈ జాబ్ గురించి మీకు ఎలా తెలిసింది అని అడుగుతారు. అక్కడ ఏం చెప్పాలి అంటే ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మనకి జాబ్ బోర్డ్స్, సోషల్ మీడియా, అడ్వర్టైజ్మెంట్, అమెజాన్ ఎంప్లాయీ రిఫరల్, లేదంటే ఏజెన్సీ, ఇంకా క్యాంపస్, అదర్స్ అని ఆప్షన్స్ వస్తాయి. మీరు మన ఛానల్ ద్వారా చూస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా, అడ్వర్టైజ్మెంట్ లేదా జాబ్ బోర్డ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమెజాన్ లో ఆల్రెడీ వర్క్ చేస్తుంటే అమెజాన్ ఎంప్లాయీ రిఫరల్ పెట్టొచ్చండి. సో నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అండి. సో మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పూర్తి పేరు ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీరు 10th క్లాస్ మార్క్స్ మెమో లేదా ఆధార్, పాన్ కార్డ్ లో ఎలా ఉందో స్పేస్లు కానీ ఇనిషియల్స్ తో సహా అలానే టైప్ చేయండి. తప్పులు ఉంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ లో రిజెక్ట్ అవుతాయండి. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ అండి. ఎందుకంటే మీ మొబైల్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. అమెజాన్ నుండి వచ్చే ప్రతి అప్డేట్, ఎగ్జామ్ లింక్స్ అన్ని కూడా ఈమెయిల్ కే వస్తాయి. సో నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అండి. సో మీ ప్రైమరీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ దగ్గర మీ ఇంట్లో వాళ్ళది లేదా రెండో నెంబర్ ఇవ్వండి. ఒకవేళ మొదటి నెంబర్ కలవకపోతే అమెజాన్ హెచ్ఆర్లు మీ రెండో నెంబర్ కి కాంటాక్ట్ అవుతారు. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. క్యాలెండర్ ఐకాన్ క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ లో సెలెక్ట్ చేసుకోండి. ఇది కూడా మీ సర్టిఫికేట్స్ ప్రకారం మ్యాచ్ అవ్వాలండి. సో నెక్స్ట్ జెండర్. ఇక్కడ మేల్, ఫీమేల్ లేదా చూస్ నాట్ టు స్పెసిఫై అని ఉంటుంది. మీ జెండర్ ఏదో అది బటన్ క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి. ఇక నెక్స్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్. ఇది ఎలా ఫిల్ చేయాలి అంటే హైయెస్ట్ డిగ్రీ. డ్రాప్ డౌన్ ఓపెన్ చేస్తే 10th, 12th కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, కంప్లీటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. సో మీ జాబ్ కి డిగ్రీ కంపల్సరీ కాబట్టి డిగ్రీ అయిపోయిన వాళ్ళు కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అని పెట్టండి. ఒకవేళ ఫైనల్ ఇయర్ లో ఉండి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటే పర్సూయింగ్ అని పెట్టండి. సో నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండి. సో మీరు ఏ సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేశారో ఆ ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ 2024, 2025, 2026 ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ టైం. మీ డిగ్రీ ఏ స్ట్రీమ్ కి సంబంధించి, ఆర్ట్సా, కామర్సా, ఇంజనీరింగ్, సైన్స్ లేదా అదర్సా అనేది క్లియర్ గా సెలెక్ట్ చేయండి. బీటెక్ వాళ్ళు ఇంజనీరింగ్, బీఎస్సీ వాళ్ళు సైన్స్, బీకామ్ వాళ్ళు కామర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి
ఇంకా చూడండి సిటిజన్షిప్ అండి. సో ఇక్కడ ఇండియా, భూటాన్, నేపాల్ ఇక్కడ అన్ని కూడా ఉన్నాయి కదా. సో మనం అయితే ఇండియా అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసబిలిటీస్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీకు ఏదైనా శారీరక వికలాంగత్వం ఉందా అని అడుగుతున్నారు. ఒకవేళ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. అమెజాన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్స్ కాబట్టి అందరికి సమాన అవకాశాలు ఇస్తుందండి. సో నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్, మీ ఫుల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ హౌస్ నెంబర్, స్ట్రీట్ తో సహా పూర్తి అడ్రస్ టైప్ చేయండి. ఆ తర్వాత మీ కరెన్సీ సిటీ డ్రాప్ డౌన్ నుండి సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ సెలెక్ట్ చేసి మీ ఏరియా, స్టిక్ డిజిట్, పిన్ కోడ్ ఎంటర్ చేయండి. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అండి. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అంటే ఖచ్చితంగా 0 అని టైప్ చేయండి అక్కడ. ఒకవేళ మీకు ఎక్కడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే దాని నెలల రూపంలో, ఉదాహరణకి 1 ఇయర్ లేదా 12 నెలలు లేదా 2 ఇయర్స్ లేదా 24 నెలలని ఎంటర్ చేయండి. సో ఆర్ యూ వర్కింగ్ కరెక్ట్లీ అంటే మీరు జాబ్ చేస్తే ఇస్తాను, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ నోటీస్ పీరియడ్ ఉంటే కెన్ జాయిన్, అంటే నోటీస్ పీరియడ్ ఉంటే ఎన్ని మంత్స్ ఉంటుందో అక్కడ సెలెక్ట్ చేయండి. ఒకవేళ లేకపోతే జాయిన్ ఇమీడియట్లీ అని సెలెక్ట్ చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి సో కరెంట్లీ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్, మంత్లీ శాలరీ ఇవన్నీ అడుగుతుంది. సో లేకపోతే ఎనీ అంటే పెట్టేసేయండి. సో నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే అదర్ డీటెయిల్స్ సెక్షన్ మీ సెలెక్షన్స్ ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ సిస్టమ్ ఆటోమేటిక్ గా ఫిల్టరేషన్ చేస్తుంది అన్నట్టు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేయాలి. డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ కరెంట్ బ్లాక్ లాగ్స్, మీకు బ్లాక్ లాగ్స్ ఉన్నాయా అని అడుగుతుంది. అంటే ప్రస్తుతం మీకు కాలేజ్ లో ఏమైనా సప్లీలు లేదా బ్లాక్ లాగ్స్ పెండింగ్స్ ఉన్నాయా, క్లియర్ అయిపోకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఉంటే ఎస్ పెట్టాలి, కానీ నో ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ ఉంటుందండి. సో ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైం చేయడానికి సిద్ధమేనా అని అడుగుతుంది. కంపెనీల అవసరాలను బట్టి అప్పుడప్పుడు అదనపు గంటలు పని చేయడానికి ఓకేనా అని అడుగుతున్నారు. ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అని మాత్రమే సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ వీక్ ఆఫ్స్. సో ఇది 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్ కాబట్టి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అలాగే శని ఆదివారాలు కాకుండా వారంలో ఏవైనా 2 రోజులు సెలవులు ఉంటాయి. దీనికి మీరు ఖచ్చితంగా ఎస్ అని పెట్టాలి. నో అని పెడితే మీ అప్లికేషన్ అప్పుడే రిజెక్ట్ అయిపోతుంది. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు ద లొకేషన్ మెన్షన్డ్. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ జాబ్, బెంగళూరు లేదా హైదరాబాద్ లొకేషన్ లో పని చేయడానికి ఓకేనా అని అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఎస్ అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు బి ఇన్ ఎ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్. సో మీరు ఏం చెప్పాలంటే కస్టమర్లతో లేదా డెలివరీ పార్ట్నర్ అయితే ఈమెయిల్ ద్వారా నెక్స్ట్ డాక్యుమెంట్ సబ్మిషన్ అని ఇక్కడ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేయండి. మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. మీకు ఎక్సెల్ లో చూడండి ఇక్కడ పివట్ టేబుల్స్ అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. అడుగుతున్నారు. ఒకవేళ డాట్ లేదా నేర్చుకోవచ్చు లేదా పీడిఎఫ్ లో ఉండాలి. సైజ్ 3 MB కంటే ఇది మీ ప్రొఫైల్ వెయిటేజ్ పెంచుతుంది. ఇక్కడ రిజెక్ట్ అవుతాయండి. సైజ్ 3 MB అండి. సో నెక్స్ట్ మీ రెజ్యూమ్ లో కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఏదైనా డేటా ఎంట్రీ లేదా కస్టమర్ సపోర్ట్ స్కిల్స్ ఫోటో దగ్గర మీ మొబైల్ కెమెరా ఆన్ చేసి లైవ్ గా యూజ్ కెమెరా ద్వారా క్లియర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అయినా తీయవచ్చు, లేదా గ్యాలరీ నుండి 4 MB లోపు ఉన్న క్లియర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అప్లోడ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ చూడండి. చివరిగా ఇక్కడ ఉన్న చెక్ బాక్స్ ను టిక్ చేయండి. కింద అమెజాన్ వాళ్ళు చాలా క్లియర్ గా ఒక నోట్ ఇచ్చారు. ఫ్రాడ్ అలర్ట్, వీ డు నాట్ చార్జ్ ఎనీ ఫీ ఫర్ ఎంప్లాయ్మెంట్. సో అమెజాన్ ఉద్యోగుల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే అస్సలు కట్టద్దని చెప్పారండి అక్కడ. సో ఎందుకంటే అది ఫ్రీ. సో నెక్స్ట్ సబ్మిట్ బటన్ అండి. అన్ని కరెక్ట్ గా ఫిల్ చేశాక కింద ఉన్న సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఒకవేళ ఏదైనా ఫీల్డ్ మిస్ అయితే పైన సమ్ రెస్పాన్సెస్ ఆర్ మిస్సింగ్ ఆర్ ఇన్వాలిడ్ అని రెడ్ కలర్ లో చూపిస్తుంది, కాబట్టి అన్ని చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ అయ్యాక మీ మెయిల్ ని రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండండి. సో నేను ఇది స్క్రీన్ రికార్డ్ చేసి తర్వాత వాయిస్ ఇచ్చాను. మీకు కొంచెం ఎలిమెంట్స్ అటు ఇటు కనపడితే అడ్జస్ట్ అయ్యి మీరు క్లియర్ గా సెలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయ్యాక ఏం జరుగుతుందంటే మీ ప్రొఫైల్ కనుక అమెజాన్ రిక్వైర్మెంట్స్ కి మ్యాచ్ అయ్యి షార్ట్ లిస్ట్ అయితే మీరు అప్లై చేసిన 24 నుండి 48 గంటల లోపు మీ ఈమెయిల్ ఐడికి ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ వచ్చిన వెంటనే మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇందులో బేసిక్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ గ్రామర్, ఇంకా వర్షన్ టెస్ట్ అంటే వాయిస్ అసెస్మెంట్ అండి, మరియు కొన్ని వర్క్ స్టైల్ సిమ్యులేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ని ఎలా క్లియర్ చేయాలి, అసలు క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతారు అనే దానిపై మీకు డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో అమెజాన్ ఎగ్జామ్ వీడియో కావాలి అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను. మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, అమెజాన్ రిక్రూట్మెంట్ 100% ఉచితం. ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మకండి. ₹1 కూడా ఎవ్వరికి కట్టద్దు. సో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో అఫీషియల్ లింక్ ఇచ్చాను. ఇప్పుడే వెళ్ళి అప్లై చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో మన ఛానల్ ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.